మన కరెన్సీ నోట్లపై బోసి నవ్వులతో ఉన్న గాంధీను గమనించే ఉంటారు. 10 రూపాయల నోటు నుంచి మొదలు పెడితే 2000 రూపాయల నోటు దాకా దేని మీద చూసినా బాపూజీ బొమ్మని కనిపిస్తుంది. కానీ మన కరెన్సీ నోట్ల మీద మహాత్ముడి బొమ్మను ప్రింట్ చేయడం మొదటి నుంచి లేదనే విషయం తెలుసా? అవును, స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు అర్ధ శతాబ్దం వరకు మన కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను ముద్రించలేదు. దేశంలో స్వాతంత్ర్యం రాకముందే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ స్వాతంత్ర్యం రాకముందు కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ ఉండేది కాదు. అప్పట్లో కరెన్సీ నోట్ల మీద కింగ్ జార్జ్ బొమ్మ ఉండేది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియా 1949లో ఇండియా రూపాయి నోటు అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పుడు ఇండియా ఆ రూపాయి నోటు మీద కింగ్ జార్జ్ బదులు మహాత్మా గాంధీ ఫోటోను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించిందట. కానీ దీనిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో గాంధీజీ బొమ్మకు బదులుగా అశోక స్తంభం బొమ్మను ముద్రించారట. ఇక ఆ తర్వాత గాంధీజీ శత జయంతి సందర్భంగా 1969లో కరెన్సీ నోటు మీద తొలిసారి గాంధీ బొమ్మను ముద్రించారు. ఇలా ఈ పని చేయడానికి అర్ధ శతాబ్దం పట్టినట్టయింది మన వాళ్లకు. 1987లో మన దేశంలో 500 రూపాయల నోటు అందుబాటులోకి వచ్చింది. దానిపై కూడా గాంధీ బొమ్మను ముద్రించారు. ఇక అప్పటి నుండి ఆర్బీఐ ఏ కొత్త నోటును ముద్రించినా ఆ నోటు మీద గాంధీ బొమ్మను ముద్రించడం మొదలుపెట్టాడు. అయితే మన కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో చాలా మందికి తెలియకపోవచ్చు. మన కరెన్సీ నోటు మీద ముద్రించే గాంధీ బొమ్మ ఫోటోను మయన్మార్లో తీశారట. 1946లో మహాత్మా గాంధీ మయన్మార్ వెళ్లిన సమయంలో బోసి నవ్వులు చిందించే గాంధీ ఫోటోను తీశారట. ఆ ఫోటోని ఇప్పుడు మనం కరెన్సీపై చూస్తున్న ఫోటో. ఇవి కాక వెనుకటి రోజుల్లో కొన్ని నోట్లపై ఆయన చెరక వడుకుతూ ఉన్న ఫోటోలున్నాయి. కూర్చొని స్వదేశీ వస్త్రాలను నేసే చిత్రం అది. ఆ తర్వాత అన్ని నోట్లపై ఒకే చిత్రాన్ని ముద్రించడం మొదలుపెట్టారు. ఆ ఫోటోల మూలం అప్పటి చరిత్ర ఎంతో గొప్పవి. ఈ చిత్రాలలో కనబడేది ఆనాటి వైభవమే. 1987 అక్టోబర్లో తొలిసారిగా 500 రూపాయల నోటును ముద్రించారు. దీనిపై గాంధీ బొమ్మను, వాటర్ మార్క్లో అశోక స్తంభాన్ని ఆర్బీఐ ముద్రించింది. 1996లో అప్పటి వరకు ఉన్న వాటితో పోలిస్తే కొత్త భద్రతా ప్రమాణాలతో గాంధీ సిరీస్ నోట్ల ముద్రణ మొదలైంది. వాటర్ మార్కును కూడా ఆర్బీఐ మార్చేసింది. అందులో కూడా గుర్తుపట్టేలా వీటి డిజైన్ను మార్చారు. 2000 అక్టోబర్ 9 నుంచి 1000 నోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. కానీ 2016లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత 500, 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 నోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నోట్ల మీద కూడా బాపూజీ బొమ్మనే కొనసాగించారు.